చాలా కాలం నుంచి ఒక సామాన్యుడు ఒక లగ్జరీ ట్రైన్లో ప్రయాణించాలని చాలా మంది కోరిక ఉంటుంది. ఈ రోజు వాళ్ళ కోరిక నెరవేరిందంటే అవునని అంటున్నారు జీవీఎల్ నరసింహరావు గారు. మన రాజ్యసభ సభ్యులు మాట్లాడదాం. సార్ ఏం చెప్తారు ఈ ట్రైన్ కోసం? అమృత్ భారత్ అంటూ ఒక కొత్త రకమైన ట్రాన్స్పోర్టేషన్ కానీ కొత్త రకమైన ట్రైన్ స్టార్ట్ చేశారు. పేదల కోసం అంటున్నారు. ఏం సార్ అసలు ఇది ఒక సామాన్య ప్రజలు విలాసవంతంగా మరి అతి తక్కువ ఎక్కువ ఖర్చుతో ప్రయాణం చేయలేరు. అటువంటి సామాన్యులు సాధారణంగా అనేక రైళ్లలో సామాన్య బోగీల్లో ప్రయాణం చేసేటప్పుడు చూస్తాం. అనేక సందర్భాల్లో మేము కూడా చెప్పడం జరిగింది, సామాన్యులకు ఎక్కువ బోగీలు ఇవ్వాలని. ఆ ఆలోచనతో ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ రోజున అమృత్ భారత్ రైలు ప్రవేశపెట్టారు. దీనిలో 1800 మంది, దీనిలో 22 బోగీలు ఉంటే 8 బోగీల్లో ఎటువంటి రిజర్వేషన్ సదుపాయం చేయవలసిన అవసరం లేదు. కానీ ఆ బోగీల్లో కూడా అధునాతనమైనటువంటి సదుపాయాలు ఇవ్వటం జరిగింది. సో సామాన్య ప్రజలకు విలాసవంతమైన రైలు ప్రయాణం ఇదే నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి కానుక. సార్ ముఖ్యంగా రైల్వే మీద చాలా విమర్శ ఏంటంటే రిజర్వేషన్ ఎక్కువ పెడుతున్నారు, జనరల్ బోగీ తగ్గించేశారన్నారు. కానీ ఈ బోగీ చూస్తే సుమారు 8 జనరల్ బోగీలు ఉన్నాయంటున్నారు. అంటే ఏం చెప్తారు సార్? అంటే పేదవాళ్ళందరికీ ఇది ఒక వరంలా భావించవచ్చు. ఖచ్చితంగా ఇది ఒక వరం. ఇది ప్రారంభం మాత్రమే. ఖచ్చితంగా ఇట్లా 8 రైలు బోగీలు ఎటువంటి రిజర్వేషన్ లేకుండా అంటే ఎంత ఉపయోగకరంగా ఉంటుందో చూడండి. ఈ ట్రైన్లో 1800 మంది ప్రయాణం చేయొచ్చు అన్నారు. సో అంటే దాదాపుగా సామాన్య బోగీల్లోనే 800కు పైగా ట్రావెల్ చేసే అవకాశం ఉంది. సో ఇది ఖచ్చితంగా ఒక వరం. రానున్న రోజుల్లో ఇటువంటి అనేక రైళ్లు ప్రారంభం కానున్నాయి. సో అమృత్ భారత్ అన్నది ఖచ్చితంగా సామాన్యులకి రైల్వేని మరొక స్థాయి రైల్వే సదుపాయాలు వారికి అందించినట్లే. సరే, ఎవరిని టార్గెట్ చేశారు దీని ద్వారా? అంటే సామాన్యులు అని చెప్తున్నారు. ఎక్కువ మంది మీరు ఏదైతే వెస్ట్ బెంగాల్ టు కర్ణాటక ఉన్నారో ఎక్కువ మంది వలస వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉద్దేశించి ఇంట్రొడ్యూస్ చేశారంటారా ఈ జర్నీలో? ఇది లాంగ్ డిస్టెన్స్ ట్రైన్. ఇది యాక్చువల్ చెప్పాలంటే ఒక పక్క దూర ప్రాంతం నుంచి ప్రయాణం చేసే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఇది 2 ప్రాంతాలను 2 రీజియన్స్ని కలుపుతూ మాల్దా ఈస్టర్న్ రీజియన్లో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మాల్దాని దక్షిణాది రాష్ట్రాల్లో ప్రముఖ నగరమైన బెంగళూరు వరకు కలుపుతూ వేసినటువంటి రైలు అనేక రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది. ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మొత్తం 32 ఈ ట్రైన్ స్టాప్స్ ఉంటే అందులో 14 ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇది ఒక వరంగా మారనుంది. ముఖ్యంగా 2500 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం నాన్-ఏసీలో చేయడం ఇప్పుడున్న వాళ్ళు, ఎందుకంటే అందరూ కంఫర్ట్ కోరుకుంటున్నారు, లగ్జరీ కోరుకుంటున్నారు. ఈవెన్ వందే భారత్ మీరు ఒక పర్పస్తో స్టార్ట్ చేశారు. ఈరోజు ఆక్యుపెన్సీ చూస్తే చాలా ధీటుగా ఉంటుంది సార్. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా అంటే ఏసీ లేకుండా ఎంత లాంగ్ ప్రయాణం చేయగలరా? ఎలా సక్సెస్ అవుతుంది? ఏసీ సదుపాయంతో ట్రావెల్ చేయాలనుకునే వారికి ఇంకా అనేక రైళ్లు ఉన్నాయి. సామాన్య ప్రజలకి అతి తక్కువ ఖర్చుతో మంచి రైల్వే సదుపాయం కావాలనుకునే వారిని ఉద్దేశించి ప్రవేశపెట్టేటువంటి రైలు. ఎంత రేషియో ఉండొచ్చు దానికి దీనికి టికెట్? ఇది మామూలుగా ఉండే టికెట్ కంటే ఒక 10-15% ఎక్కువ ఉంటుంది తప్పితే ఇదేమి ఖచ్చితంగా సామాన్యుడికి అందుబాటులో ఉండేటువంటి ఫెసిలిటీ. కానీ మీకు చూస్తే దాదాపుగా వందే భారత్ స్థాయిలో రైల్వే నిర్మాణం జరిగింది. సరే, ఇంకా నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇంకెన్ని ట్రైన్లు ప్రవేశపెట్టబోతున్నారు? ఆంధ్రాకి ముఖ్యంగా మీ కృషి కూడా ఉందంటున్నారు. ఇది ఆంధ్ర వైపు రావడానికి కోసం ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్కి ప్రతి రైలు ప్రతి సిటీకి కనెక్టివిటీ రావాలని దానిలో నా కృషి ప్రత్యేకంగా చేయటం జరుగుతోంది. వందే భారత్ని సికింద్రాబాద్కి వేయాలి, విశాఖపట్నం వరకు తీసుకురావాలని ప్రయత్నం చేయటం జరిగింది, సఫలీకృతమైంది. వారణాసికి దశాబ్దాల కాలం కల అది నెరవేరింది. వారణాసి డైరెక్ట్ ట్రైన్ విశాఖపట్నం నుంచి వెళ్తోంది. బెంగళూరు కూడా ఇక్కడి నుంచి మరో ట్రైన్ కావాలని గతంలో కోరటం జరిగింది. అది అమృత్ భారత్ రూపంలో మనకు రావటం నిజంగా సంతోషదాయకం. రానున్న రోజుల్లో మరి 100ల కొద్దీ అమృత్ భారత్ రైళ్లు దేశంలో పరిగెత్తనున్నాయి. ఖచ్చితంగా వీటిలో ఆంధ్రప్రదేశ్కు, విశాఖపట్నానికి అత్యధిక మేలు జరిగేలా మా వంతు కృషి ఉంటుంది. చివరిగా మీరు ఎంపీగా పోటీ చేస్తున్నారు, అందుకే ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఏ ఎంపీగా పోటీ చేస్తేనే ఇలా ఉందంటే మీరు గెలిస్తే ఇంకా బాగా చేస్తారంటూ మీ అభిమానులు మాట్లాడుకుంటున్నారు సార్. ఇది ఎన్నికల సమయంలో పార్టీ తీసుకునే నిర్ణయం. పార్టీ కార్యకర్తగా, ఎంపీగా ప్రజలకు అత్యంత చేరువుగా ఉండి మోదీ గారి పాలన ఎలా ఉంటుందో ప్రజలకు తెలియచెప్పే విధంగా, మోదీ గారి కార్యకర్తలను ఎలా పనిచేస్తామో తెలియచెప్పే ప్రయత్నం మాత్రమే. సో అది జీవీఎల్ గారు చెప్పిన దాన్ని బట్టి కూడా ఇది పూర్తిగా సామాన్యుల కోసం ఏర్పాటు చేసింది. ఏదైతే ఏసీ క్లాస్ ఉందో వాళ్ళందరికీ డిఫరెంట్ ట్రైన్స్ అయితే ఉన్నాయి. ఇది పూర్తిగా సామాన్యులు టార్గెట్ చేస్తూ అయితే ఈ ట్రైన్ అయితే లాంచ్ చేయడం జరిగిందంటూ కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా
ఎప్పుడైతే మా మీద ఒక విమర్శ ఉందో దాన్ని చెక్ పెట్టే విధంగా ఈరోజు 8 సాధారణ బోగీలతో ఉన్న ట్రైన్ ఏదైనా ఉంది అంటే ఈ అమృత్ భారత్ ట్రైన్ కాబట్టి అందరూ ఈ ఫెసిలిటీస్ ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా జీవల్ గారు మన మైరా మీడియాకి అయితే తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతితో ఉదయ్, మైరా మీడియా, విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి.